అందరికీ నమస్కారం. నేను మీ నాని. ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. చిన్న ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాము. మనం ప్రజెంట్ వచ్చేటప్పటికి ఏలూరులో ఉన్నాము. ఏలూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి 17249 తిరుపతి నుంచి కాకినాడ టౌన్కి వెళ్ళే ఒకప్పుడు ప్యాసింజర్ అయిన రైలు ఇప్పుడు ఎక్స్ప్రెస్గా కన్వర్ట్ అయింది. ఆ రైల్లో ప్రయాణం చేయడానికి అయితే ఉన్నామండి. ప్రస్తుతం అయితే 7:20కి రావాలి ఎగ్జాక్ట్గా. కాకపోతే అంటే ఒక గంట లేట్గా వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఓన్లీ ఇంజిన్ వెళ్తుంది. నిన్నటిదాకా కొన్ని ట్రైన్స్ విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళి క్యాన్సిల్ చేశారండి, కొన్ని రిపేర్స్ పని మీద. అందుకే ప్లాట్ఫామ్స్ మొత్తం అన్నీ ఖాళీగా అయితే ఉన్నాయి చాలా వరకు. అయితే ఫుల్ రష్గా ఉండేది ఈ పాటికి. రైల్వే స్టేషన్ అయితే చాలా నీట్గా ఉందండి, మొత్తం గ్రీనరీతో ఉంది. Kakinada Port, Vijayawada Express, Todiki Deni, ఒకప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అదండి, అది ఒకటే ఎంట్రన్స్ ఉండేది. ఇప్పుడైతే ఇటు సైడ్ కూడా ఎంట్రన్స్ వచ్చింది. గుండు బాబాయ్ ఆఖరికి రైల్వే స్టేషన్ కూడా వదలలేదండి. లలితా జ్యువెలర్స్ యాడ్ చూడండి. ఇంత లేట్ అయిద్దని అసలు అనుకోలేదండి. ఈ పాటికి నేను తణుకు దాటిపోయాను బస్సులో. అయితే గంటన్నర అప్పటికి లేట్, ఇంకా అరగంట లేట్ అయ్యేట్టు ఉంది ట్రైన్. టూ అండ్ హాఫ్ అవర్స్ లేట్తో అయితే ట్రైన్ వచ్చిందండి. కరెక్ట్గా ట్రైన్ వచ్చేటప్పటికి 2 గంటల 10 నిమిషాలు లేట్ అండి. వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 12:30 1 గంట అయిపోవచ్చు కాకినాడ వెళ్ళేటప్పటికి. మనకు వచ్చేటప్పటికి ఈ ట్రైన్లో మనకి 3 సెకండ్ ఏసీలు, 5 థర్డ్ ఏసీలు, 6 స్లీపరు, 10 జనరల్ అయితే ఉన్నాయండి. అయితే ఇది సిస్టమేటిక్గా మారుస్తూ ఉన్నారు. కొన్ని స్లీపర్లు క్యాన్సిల్ చేసి జనరల్ ఇవ్వటం, జనరల్ క్యాన్సిల్ చేసి స్లీపర్లు ఇవ్వటం చేశారు. మొత్తం కోచ్ కూడా ఓల్డ్ కోచ్ అండి, పాత ప్యాసింజర్ రైలు ఒకటిది. ఒక 8 months 9 months బ్యాక్ అయితే ఎక్స్ప్రెస్గా మార్చారు దీన్ని. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసిందండి, జస్ట్ మూవ్ అవుతుంది. ఇప్పుడే ఒక 5 నిమిషాల పైన ఆగింది ఏలూరు రైల్వే స్టేషన్లో. ఇదండి ఏలూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ చూడండి, మొత్తం ఖాళీగానే ఉన్నాయి. ట్రైన్స్ మొత్తం చాలా క్యాన్సిల్ అయినప్పటికీ ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఇందా చూపించాను కదా, ఇది అసలైన ఎంట్రన్స్. ఒకప్పుడు ఎంట్రన్స్ ఇలా ఉండేది ఇటు నుంచి, తర్వాత ఎంట్రన్స్ అటు నుంచి కూడా పెట్టారు. ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళే రోడ్ నుంచి కూడా. మొత్తానికి థర్డ్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చింది, చాలామంది దిగారు. చూపించాను కదా, ఏదైనా ఏ ట్రైనో తెలిస్తే మటుకి కామెంట్ చేయండి. అయిపోయింది ఏలూరు రైల్వే స్టేషన్ ప్రస్తుతానికైతే. బై బై ఏలూరు. ఎట్లా ఉంది అసలు, వెళ్ళేటప్పటికి ఎన్ని గంటలు పడుతుందో కూడా అర్థం కావట్లేదు.
ఎందుకైనా ముందులే నేను రిజర్వేషన్ అయితే చేయించుకున్నానండి. అప్పర్ బెర్త్ వచ్చింది. నా నెత్తికి తగులుతూనే ఉంది కూర్చుంటే. ట్రైన్ వచ్చేటప్పటికి మనకి తిరుపతిలో నైట్ 10ంటికి బయలుదేరుతుందండి. యాక్చువల్గా కాకినాడ వచ్చేటప్పటికి టౌన్కి 10:30 అవ్వాలి, కానీ వాళ్ళ 12:30 అయ్యేటట్లుంది. 2 hours లేట్. గోదావరి స్టేషన్ అండి ఇది. చాలామంది ఇక్కడ దిగిపోయారు. ఇంకా రాజమండ్రిలో అయితే మొత్తం చాలామంది దిగిపోతారు, ఇంకా ఉన్నవాళ్ళు కూడా అనిపిస్తుంది. మరి ఎందుకని గోదావరి స్టేషన్లో ఇంతమంది దిగారు పబ్లిక్. ఇక్కడ రాజమండ్రిలో అయితే చాలా వరకు ఖాళీ ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు దాకా రష్గా ఉంది. గోదావరి స్టేషన్ దాటిపోతుందండి మన ట్రైను. నేను విన్నానండి, ఇది చాలా పెద్ద కర్వ్ అంట. ఇక్కడ రాజమండ్రి స్టేషన్కి ముందర గోదావరి స్టేషన్కి మధ్యలో ఉంటుంది. ఇది చాలా పెద్ద కర్వ్ ట్రైన్ మొత్తం. రాజమండ్రి ప్లాట్ఫామ్ కూడా చాలా ఖాళీగా ఉందండి, ట్రైన్స్ క్యాన్సిల్ అయినందువల్ల. రాజమండ్రి ప్లాట్ఫామ్స్ మొత్తం ఖాళీ అండి, ఎంటీ ఉన్నాయి. ట్రైన్స్ కేవలం క్యాన్సిల్ అయినందువల్ల. ఎప్పుడు రద్దీగా ఉండే రాజమండ్రి ప్లాట్ఫామ్ చూడండి, మొత్తం ఎంటీ దర్శనాలు ఇస్తున్నాయి. ఆల్మోస్ట్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. అందరూ హ్యాపీగా పడుకున్నారన్నమాట. రాజమండ్రి స్టేషన్ కూడా లెఫ్ట్ అయిపోయిందండి. ద్వారపూడి స్టేషన్ అండి. అదే మన వీడియోస్లో ఒక వీడియో ట్రెండింగ్లో ఉంటుంది కదండి, ద్వారపూడి శారీస్ అని చెప్పి, ఆ ఊరు అన్నమాట. ద్వారపూడి ఊరు కూడా దాటిపోయింది. నెక్స్ట్ అన్నపర్తి, సామర్లకోట, కాకినాడ అండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం అనుకోవచ్చు. ఓ 30 కిలోమీటర్స్ పైన ఉంటుంది అంతే. బాయ్ బాయ్ ద్వారపూడి. సామర్లకోట అయితే వచ్చిందండి ప్రస్తుతానికి. ఇంకా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కాకినాడకి. ప్రస్తుతానికి సామర్లకోట అయితే వచ్చాం జంక్షన్కి. ట్రైన్ ఆల్మోస్ట్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. సామర్లకోటలో అయితే జనాలు ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఇది జంక్షన్ కావడం వలన ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ రూట్ ఒకటిలా ఉంటుంది, కాకినాడ వెళ్ళే ట్రైన్ రూట్ ఒకలాగా ఉంటుంది అన్నమాట. స్ట్రైట్కి వెళ్తేనేమో వైజాగ్ రూట్ ఉంటుంది, కొంచెం రైట్ తీసుకుంటే మనకి కాకినాడ రూట్కి వెళ్తాం అనమాట. ఇక్కడ జంక్షన్ కాబట్టి ఇక్కడ నుంచి వేరే ట్రైన్స్ వస్తాయో అని చెప్పి చాలామంది పాసింజర్లు అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ నుంచి అయితే మనకి ట్రాక్ డివైడ్ అవుతుందండి. అట్లా స్ట్రైట్ ట్రాక్ వచ్చేటప్పటికేమో మనకి ఇట్లా వెళ్తుందన్నమాట, వైజాగ్ వెళ్తుందన్నమాట. మనకి ఇట్లా డివైడ్ అయ్యి ఇట్లా వెళ్తుందన్నమాట. ఇది కాకినాడ వెళ్ళే ట్రాక్ అనమాట. అదనమాట మన పొజిషన్. హ్యాపీ లైఫ్ చూడండి, గోదావరి చక్కగా కాలంలో స్నానం చేస్తూ ఉన్నారు. ప్యారల్గా మామూలు రోడ్ ఉంటుందండి. వీడియోలో అటు నుంచి మనం ట్రైన్ ట్రాక్ చూపించేవాళ్ళం, ట్రైన్ చూపించేవాళ్ళం. ఇటు నుంచి అటు రోడ్ ఉంటుంది అన్నమాట. అంటే పక్క ఈ ఇళ్ళ వల్ల రోడ్ అనమాట, కాకినాడ వెళ్ళే రోడ్. ఇది అచ్యుతాపురం రైల్వే గేట్ అండి. ఎక్కువ కాకినాడలో ఉన్నంతకాలం ఈ రైల్వే గేట్ నుంచి రోజు 2 times 3 times అని అటు ఇటు క్రాస్ అవుతూ ఉండేవాడిని.
ఆల్మోస్ట్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ వచ్చేసింది అన్నమాట. ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు, వచ్చేసిందండి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్. చాలా లేదు కాకినాడ వచ్చి. లాస్ట్ స్టాప్ అండి ఈ ట్రైన్కి. 11:30 రావాల్సింది 12:40కి అయితే వచ్చిందండి ట్రైన్. ఇది ఆల్మోస్ట్ 1 గంట 10 నిమిషాలు లేటు. మొత్తానికి 12:40 అంటే 1 గంట 10 నిమిషాలు లేటుగా అయితే మనకి ఎక్స్ప్రెస్ వచ్చిందండి. లేటుగా అంటే స్టార్టింగ్ అయితే చాలా ఇబ్బంది పడ్డాం. ఏలూరులోనే 2 గంటలు లేట్ అయింది. అది సంగతి. మొత్తానికి కాకినాడ టౌన్ అయితే చాలా రోజుల తర్వాత ఇక్కడ చేరుకున్నాం అనమాట. ఈ ట్రైన్ జర్నీ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.